ఎందుకు ఈ రకంగా కష్టపూర్తి చర్యలు చేపడుతున్నారు? వర్రా రవీంద్ర అన్యాయంగా ఎవరో పోస్టులు పెడితే చేశారట. మీ బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఏవో ఆయన వీడియో ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు విత్ ఆధారాలు. వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి అతని పేరు నుంచి అది పెట్టాడు. అది ఐటీడీపీ అని పేరుతోటి ఆ టీడీపీని బదలాం చేయడానికి వీడు చేసిన కథ. ఇప్పుడు అది ఎంక్వైరీలు తేరింది, వాళ్ళు తీసుకుంటూ బొక్కలు వేస్తున్నారు. దాంట్లో ఆయన పేరుతో పెట్టారు, ఐటీడీపీ నుంచి వచ్చారు, ఇవన్నీ కథలు కట్టుకథలు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొంత చెల్లెకి ఆ విజయసాయిరెడ్డి తన సొంత పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తి పచ్చచీర కట్టుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళావా అంటే నీ ఇంట్లో చెల్లిని తల్లిని ఏ విధంగా గౌరవిస్తావు అనేది మొత్తం సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది. నీ యొక్క వాలకం, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా తెలుసు. మా అందరి కుటుంబాల్లో విభేదాలు ఉంటాయి, మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కాక అంటే విభేదాలు ఉండడం సర్వసాధారణం, ఓకే. కానీ కొడవలతో కత్తులతో హత్యలు చేసే ఒక సంస్కృతి, హత్యలు చేసే అలవాట్లు కానీ హత్యలు చేసేయడం ఎక్కడ వేరే కుటుంబాల్లో కనిపించదు. ఇలాంటి క్రూరమైనటువంటి ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితో ఉన్నటువంటి ఒక సైకోలకే ఇది సాధ్యం. యూఆర్ రియలీ సైకో, నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితోటి నువ్వు రాష్ట్రం పరిపాలించావు. ఈరోజు చూడండి, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలందరూ కూడా హెచ్చరించారు, మీ యొక్క నియోజకవర్గంలో ఒకవేళ బెల్ట్ షాప్ కానీ కనబడితే మొదటిసారి 10 లక్షలు వేసినాం, ఆ తర్వాత ఆ షాప్ నే క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. సో కాదండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అది పారదర్శకంగా జరుగుతుందా? 100% పారదర్శకంగా జరుగుతుంది. జనసేన కానీ లేకపోతే టీడీపీ పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా అరెస్టులు జరుగుతున్నాయా? ఖచ్చితంగా జరగట్లేదని కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు అసభ్యకరంగా అన్పార్లమెంటరీగా పోస్టులు ఎవరు పెట్టినా చట్టం తన పని చాలా చేసుకోవాలి. ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. ఉన్నాయా మీ దగ్గర? మేము అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే ఒక అవసరం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కూటమి ప్రభుత్వానికి లేదు, కూటమి పార్టీలకు లేదు. ఇదంతా చేసింది వాళ్ళు. ఇంకోటి ఈరోజు ప్రెస్ మీట్ చూశాను, ఎంత దారుణం అండి. నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేని పిరికి పందవి అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ సాక్షిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ షాపులు అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, హెచ్చరించారు. మీ యొక్క నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ ఉండకుండా మీరు చూడాల్సిన బాధ్యత మీదని చెప్పారు. ఆ తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన స్టేట్మెంట్ని మీరు బయటకు వచ్చి 2 లక్షలు ఇస్తే వేలం పాట వాడి బెల్ట్ షాప్ ఇస్తున్నారు అంటే సిగ్గుండాలంటే ఇవన్నీ చెప్పడానికి. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాను కూడా దిగజార్చిపోయినావు. ఓకే, ఏం మాటలు అవి? రైట్. ఓకే, లక్ష్మణ్ రావు. ఓకే లక్ష్మణ్, ఏంటి షర్మిల గారేమో అవినాష్ రెడ్డిని వర్రా దాంట్లో అరెస్ట్ చేయాలి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమోని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఆర్జీవి గారి మీద వర్రా గారి మీద అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. అసలు ఏం జరుగుతుంది? వర్మగారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబల్ ఎన్టీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. వర్మగారు, వర్రా రవీంద్ర రెడ్డి గారి పేరు మీద ఈ ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి 18 ఐడీలు క్రియేట్ చేశాడు. ఐటీడీపీకి చెందిన వ్యక్తి ఆయన 18 ఐడీలు క్రియేట్ చేస్తే దాని ద్వారా వచ్చినటువంటి మార్ఫింగ్ ఫోటోలు అవనియండి, అది శర్మిలా గారి మీద, విజయమ్మ గారి మీద, అది కొంతమంది వాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటోలు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆయన్ని 2024 మరి ఫిబ్రవరి 5వ తారీఖున ఎవరైతే ఆ ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కడపలో ఆయన జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఎన్నికల ముందు మీరు చూడండి, ఆయన అరెస్ట్ చేశారు కూడా. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని ఎన్నికలకు ముందు అరెస్ట్ చేశారు. అవునండి, ఎస్, మన ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 5వ తారీఖున ఎన్నికలకు ముందు. సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేనే క్రియేట్ చేశాను ఈ 18 ఫేక్ ఐడియాలు వర్రా రవీంద్ర రెడ్డి పేరు మీద నేనే క్రియేట్ చేశాను, నేనే పోస్టులు పెట్టానని ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఇది గమనించాలి. ఇంకా మీరు ఆర్జీవి గురించి అన్నారు. ఆర్జీవి గురించి అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడే కాదండి, ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీ మీద సటారికల్ గా, అది చిరంజీవి గారి మీదైనా, నాగబాబు గారి మీదైనా, పవన్ కళ్యాణ్ గారి మీదైనా ఆయన సటారికల్ గా ఒక ట్వీట్లు అనేది ఎక్స్ రూపంలో, ట్విట్టర్ రూపంలో గతంలో ఆయన రాయడం మనం చూసాం. సో ఏంటంటే కొన్ని సినిమాలు మరి పవన్ కళ్యాణ్ గారి మీద తీసారనా, లేదా కూటమికి వ్యతిరేకంగా ఉన్నాయనా, లేదంటే రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ వర్మ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సింపథైజర్ గా ఉండి
కొన్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీశారనా? నాది ఏంటి అసలు మీ అక్కస్ ఏంటి, మీ ఆక్రోశం ఏంటి, మీ కోపం ఏంటి? వర్మ గారు ఏం చేస్తారు? ఆయన ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి మీ కూటమిని కానీ మీ కూటమిలో ఉన్న ఆడవాళ్ళ పైన కానీ ఎవరి మీద అయినా అసభ్యకరమైన పదజాలంతో ఏమైనా మాట్లాడారు? నాకు మీ రాజకీయాలు లేదంటే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకి 2014 2019 నుంచి జరిగిన పరిపాలన గురించి అయినా ఎక్కడైనా మాట్లాడారా? కేవలం ఏంటంటే వర్మ గారిని టార్గెట్ చేయాలి. వర్మ గారిని ఎందుకు టార్గెట్ చేయాలి? పవన్ కళ్యాణ్ ని మెగా ఫ్యామిలీ ఆయన టార్గెట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే ఆర్జీవీని ప్రోత్సహిస్తున్నారు, మీరు ఎన్కేసుకొస్తున్నారు, మీ నాయకునికి కుక్కలకు పందులకు మీ నాయకుని ఫోటోలు అతికిచ్చి సోషల్ మీడియా పోస్ట్ చేస్తే ఊరుకుంటారా? అది తప్పు కాదా? ఏం చేశారని మాట్లాడుతున్నారండి ఆ రోగు గురించి? వాడొక రోగు. వినండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు పట్టుకొని, అయ్యా ఇవి చేతులు కాదు, మీ 2 కాలు మీరు ఆయన మీద పెట్టండి, ఎవరైతే మా ఫ్యామిలీ మీద అసభ్యకరమైన పోస్టులు మార్పింగ్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ జైల్లో పెట్టారని ఆయన వేరుకొని ఉంటారు. వీళ్ళు కేసులు పెడతా ఉన్నారు. నేను అటు చెప్తా ఉన్నాను. వైసీపీ పార్టీ నీళ్ళు తాగి అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది మీకు కూడా. నాకు అర్థం కాలేదు ఏంటి, ఒకసారి రిపీట్ చేయలేదు ఏంటి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకున్నారు, అర్థం కాలేదు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తన 2 చేతులు పట్టుకొని, అయ్యా ఇవి 2 చేతులు కాదు, ఇవి 2 కాళ్ళు నేను పట్టుకున్నాను, అయ్యా ఇలా చేయండి అని పవన్ కళ్యాణ్ గారు వేడుకున్నారు. ఓకేనా? ఇవన్నీ ఎందుకంటే అనవసరమైన మాటలు. కలుషిత నీరు తాగి రోగాలు తెచ్చుకున్నట్టు వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా అబద్ధాలు తెలుసుకున్నాడు. గౌరవనీయులైన పిచ్చి మాటలు మాట్లాడాము. వాడెట్లా రోగు వాడి స్థాయి ఏమిటో తెలిసిపోయింది సమాజానికి అంతా. ఈ స్థాయి ఎందుకు దిగజార్చుకుంటారు? కొంచెం ప్రజల్లోకి వెళ్ళనియండి. ఈ రోజు నేను ఎందుకన్నానంట మాట, పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు? ఇటువంటి విజనరీ మనకు దొరకడు, ఇటువంటి నాయకుడు మనకు దొరకడు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. అసలు ఈ నాయకుడు మన ప్రపంచానికి ఆదర్శం. అవసరమైతే అంతరిక్షంలో ఇంద్రుడికి చంద్రుడికి ఆ దేవుళ్ళందరికీ కూడా ఆదర్శమైన ఆయన భజన చేయడం జరిగింది. ఏం భజన అంటే రామ్ భజన, చక్క భజన మనకు తెలుసు. కానీ ఈయన చంద్రబాబు భజన చేశాడు. అక్కడ చంద్రబాబు భజన చేసి తాళాలు తప్పెట్లు కొట్టాడు పవన్ కళ్యాణ్. మాట్లాడడానికి వేదిక కాదు, మీద మాట్లాడండి, మీరు జవాబు చెప్పండి. రావు గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. లక్ష్మణ్ నాకు స్ట్రైట్ గా వినండి లక్ష్మణ్, నాకు స్ట్రైట్ గా సమాధానం కావాలి. అవినాష్ రెడ్డి గారిని వర్రా అంశంలో వెంటనే అరెస్ట్ చేయాలి, ఏ ప్యాలెస్లో దాక్కుండా ఈడ్చుకు రావాలి అని షర్మిల గారి అండంలో ఆంతర్యం ఏంటి, ఈయనకున్న లింకులు ఏంటి? నాకు స్ట్రైట్గా దాని మీద సమాధానం చెప్పండి. మీకు స్ట్రైట్గా సమాధానం చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్గా ట్వీట్ పెట్టారు షర్మిల గారికి, అమ్మ వర్రా రవీంద్ర రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పి నువ్వే చెప్పమంటే ఎలాగో మరి షర్మిల గారు మన చిత్ర సైన్య నాయకులు చెప్తారండి. ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆడిన మాట అక్కడ ఏం ఆయన దగ్గరకు వచ్చా. ఇందాకలా బాలకోటి గారు ఏమన్నారు, డాక్టర్ సుధాకర్ ని, డాక్టర్ అచ్చెన్నని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చంపారు అని అన్నారు. మరి బాలకోట మీద కేసు పెట్టాలి కదా. ఆయన ఏ ఆధారంతో, ఏ ఆధారం, ఏ ప్రాథమికంగా తీసుకొని ఏ ప్రూఫ్ తో మాట్లాడాడైనా ఆయన మీద బాలకోట మీద నిరాధారమైన ఆరోపణలు అంటే మీకు నచ్చినట్టు ఆరోపణలు చేస్తారు. నిరాధారమైన ఆరోపణలు చేసి మీరు చూస్తూ ఊరుకోవాలి. మీరు ఏం రాదారు, మీరు ఎలాగ మాట్లాడితే మీరు మాట్లాడినప్పుడు డిబేట్ అయిన వరకు రన్నింగ్ కామెంట్లు చేస్తా, అది మీరు తట్టుకోలేదు. మాట్లాడారు కదా మీలాగా వివేక్ సార్. వర్మ గారు నాది ఇంకా అవ్వలేదు.
చాలా మంది ఇంకా మీరు చాలా ఇస్తాను ఆయన మాట్లాడిన తర్వాత ఇస్తాను వివేక్ మళ్ళీ మాట్లాడితే వివేక్ అయిపోయిన తర్వాత 2 నిమిషాలు కూడా ఒప్పుతలే సార్ వర్మ గారు. ఓకే మాట్లాడండి 2 నిమిషాలు కూడా ఒప్పుతలే మాట్లాడు సైడ్ పాయింట్ లేదు మళ్ళీ మీరు కాలు పట్టుకున్నారు చేతులు పట్టుకున్నారు అన్నెసరీ కదా అన్నెసరీ అంశాలు కదా అవి కాలు పట్టుకున్నారు ఇవన్నీ కూడా సంబంధం లేదు. అదేం కాదు వినండి నేను చెప్తా వినండి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో దూకుడు పెంచారు అన్నారు. ఎస్ ఆయన ఏం దూకుడు పెంచారో ఏమడిగారు నేను చెప్తాను సార్ 2 నిమిషాలు టైం. మీ నాయకుడు దమ్ము ధైర్యం ఉంటే మూతు మీద మీసాలు ఉంటే అసెంబ్లీకి రమ్మన్నా అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు మనం మాట్లాడతారు. దూకుడు వేస్తామో తమను కొడతామో చూడండి ప్రజలు చూస్తున్నారు. వినమయ్యా విను వినండి. ఆయన ఏమన్నారంటే అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి సోషల్ యాక్టివిస్టులు సోషల్ మీడియా రౌడీలు అంటే ఇక్కడ సోషల్ మీడియాలో పనిచేస్తున్న సోషల్ యాక్టివిస్టులు కానీ సోషల్ మీడియా ప్రతినిధులు కానీ ఓన్లీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లేదా టీడీపీ జనసేన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కార్యకర్తలు ప్రతినిధులు కూడా మీరు రౌండీలకు ఉండాలన్నారా? దానికి పవన్ కళ్యాణ్ గారు ఇంకేమన్నారు? దాడి జరిగినప్పుడు ఏం చేశారని మీరు ప్రశ్నించారు కదా. మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 350 దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గాడిద గుర్రానికి ఏమైనా పదదంతా ఉన్నారా? కోడిగుట్టు మీద ఏమైనా ఏకలు పిక్తూ ఉన్నారా పవన్ కళ్యాణ్? 350 దేవాలయాలు కూల్చేశారు. పెట్టుకుని కూర్చోలేదు. ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే ఎక్కువ భాష నాయకుడు మొగోడైతే నీ నాయకుడు చేతులకు గాలి వేసుకోకపోతే అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. వినండి సార్ వైజాగ్ అమెరికాలో కూడా 5 వెంకటేశ్వర స్వామి గుళ్ళు మేము 100 కోట్లు పెట్టి అక్కడ కడితే ఈ 40 సంవత్సరాలు ఒక్కడైనా చంద్రబాబు నాయుడు కట్టాడా? ఇంకో విషయం మాకు చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద మాకు అనుభవం మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము 10 సంవత్సరాలు మీరే సీఎంగా ఉండాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరే పరిపాలించాలి. 10 సంవత్సరాలు మీ కింద మేము బానిసలుగా వాళ్ళ ఇష్టపడి వాళ్ళ పార్టీలు అనవసరమైన సబ్జెక్ట్ ఇది అన్నసరి వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం మీకేంటంటే మధ్యలో నొప్పి మా జెండా కూలీలు సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ రన్నింగ్ కామెంటరీ వద్దు ఒక్క నిమిషం వినాలి. లక్ష్మణ్ నేను చెప్తాను నాయకుడు మొత్తం బట్టలు ఇప్పగలుగుతాను నేను. లక్ష్మణ్ ఎందుకు అన్నసరి టాపిక్ మీరు మర్యాద తప్పి మాట్లాడితే మర్యాద లక్ష్మణ్ మాట్లాడితే చెప్తున్నా నేను. నీ నాయకుడు దమ్ముతారేమో అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీకి రమ్మని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమని చెప్పు. అతను ప్లేస్ ఎన్నుకుంటారు. వివేక్ అంటే తప్ప పిచ్చి పిచ్చిగా మాట్లాడదు డిబేట్లో. ఏమనుకుంటున్నావు మరి? లక్ష్మణ్ ఎందుకు అన్నసరి టాపిక్ ఎవరు కొడతారు సార్?